హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్లో హ్యాపీగా సెటిల్ అయిపోయింది తమన్నా. హ్యాపీ డేస్తో ప్రారంభమైన తమన్నా ప్రస్థానం నిన్న మొన్నటి బాహుబలి ది బిగినింగ్ వరకు టాప్లోనే ఉంది. 10 ఏళ్ల పాటు టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో అగ్ర హీరోలతో ఛాన్సులు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్గా చక్రం తిప్పింది. ఇక ఇటీవల ఆ మిల్కీ బ్యూటీకి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించిన తమన్నా తన అందాల ఆరబోత్తో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ 2 భాషల్లోనూ చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి టాలీవుడ్లో అవకాశాలు లేక వెలవెలబోయే పరిస్థితుల్లో పడిపోయింది ఈ మిల్కీ బ్యూటీ. తమన్నా నటించిన చాలా సినిమాలు ఇటీవల ఘోరంగా బాల్చి తన్నేశాయి. దీంతో టాలీవుడ్లో అయితే ఆమెను పట్టించుకునేవారే లేరు. ఇక బాహుబలి 2 చిత్రం ఆ సినిమాలో నటించిన ఎందరికో పేరు తెచ్చినా తమన్నాకు మాత్రం అస్సలు పేరు తెలియదు. ఈ సినిమాలో ఆమె ఉందన్న విషయాన్నే చాలామంది మర్చిపోయారు. బాహుబలి 2 తర్వాత ఆ సినిమాలో నటించిన వారందరూ బిజీ కాగా ఒక్క తమన్నా మాత్రమే ఇలా అవకాశాలు లేక ఐరన్ లెగ్ ముద్ర వేయించుకుంది. తమన్నాకు ఛాన్సులు రాకపోవడానికి ప్రధాన కారణం ఆమె బిహేవియరే అని తెలుస్తోంది. రెమ్యునరేషన్ విషయంలో ఆమె అస్సలు వెనక్కి తగ్గడం లేదు. దీంతో నిర్మాతలు ఆమె కంటే ఇప్పుడు ఫామ్లో ఉన్న కీర్తి సురేష్, సాయి పల్లవి, అను ఇమ్మాన్యుయల్, నివేదా థామస్ లాంటి వాళ్లతో పాటు సమంత లాంటి సీనియర్ల వైపే వెళ్తున్నట్టు తెలుస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.